హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉన్నాయి మీ వైపు అనేది చూద్దాం. మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి. అండ్ ఈ జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, ట్రాన్స్జెండర్స్, సింగిల్ మదర్స్, సింగిల్ ఫాదర్స్ ఎవరైనా చూడొచ్చు. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది 6300509679. ఈ నెంబర్కి ఓన్లీ మీరు వాట్సాప్ చేయండి, ప్లీజ్ కాల్స్ చేయకండి, ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. అండ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నా వీడియోస్ని ఇంకా ఫాలో అవ్వాలంటే ఫర్దర్గా, ఓకేనా. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, కమెంట్స్ చేస్తున్నారో, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్కి, ఓకే. సో చూద్దాం మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉన్నాయి అనేసి. అంతకంటే ముందు ఈ రీడింగ్ మీకోసమా కాదా అన్నది మీకు ఎక్కువ కన్ఫర్మేషన్ రావాలంటే ఫస్ట్ మీ ఎనర్జీస్ చెక్ చేస్తాను, ఓకే. ఫస్ట్ మీ ఎనర్జీస్ చెక్ చేస్తాను. ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చెక్ చేద్దాం. సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి 7 of Swords, 7 of Wands, 7 of Pentacles, 2 of Pentacles అండ్ Chariot. ఇక్కడ మీ పర్సన్ మ్యానిపులేషన్కి మీరు చాలా విసిగిపోయారు. ఇక్కడ ఆబ్వియస్గా మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు, మీ నుంచి చాలా అబద్ధాలు ఆడారు, చాలా విషయాలు దాచారు. అండ్ ఆ విషయం మీకు అర్థమైపోయింది. ఈ పర్సన్ ఏంటంటే సిచ్యువేషన్లో ఎప్పుడైనా సరే మీకోసం ఫైట్ చేయలేదు. అంటే ఒక దగ్గర ఎప్పుడైనా మీకోసం ఫైట్ చేయాలి అన్న ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ పర్సన్ ఆ సిచ్యువేషన్లో ఒక ముందు అడుగు వేసే బదులు ఆ పర్సన్ ఒక 2 steps వెనక్కి వేశారు ఈ కనెక్షన్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంకొక దగ్గర మీరు ఇలా కూడా ఆలోచిస్తున్నారు, ఇన్ని ఇయర్స్ నుంచి, ఇన్ని డేస్ నుంచి ఈ పర్సన్ని లవ్ చేస్తున్నా, సో ఈ పర్సన్ నుంచి నేను మూవ్ ఆన్ అవ్వాలా లేదా అన్న ఒక కన్ఫ్యూజన్లో మీరు కూడా ఉన్నారు. బట్ మీకు క్లారిటీ ఏమొచ్చిందంటే పర్సన్కి దూరంగా ఉండడమే బెటర్. మేబీ మీరు మూవ్ ఆన్ అవ్వాలా, వెయిట్ చేయాలన్న ఒక కన్ఫ్యూజన్లో ఉన్నా కూడా, కానీ ఇక్కడ ఏంటంటే మీలో మాత్రం ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే పర్సన్కి దూరంగా ఉండడమే బెటర్. ఎందుకంటే మీ పర్సన్ ఏదైతే మైండ్ గేమ్స్ ఆడుతున్నారో, చాలా క్లెవర్నెస్ చూపిస్తున్నారో, అంటే వాళ్ళ తప్పు ఉండి కూడా తప్పు మీ మీద పడేయడం, లైక్ సారీగా ఫీల్ అవ్వకపోవడం, మిమ్మల్ని ఇంత హర్ట్ చేసిన తర్వాత కూడా ఈ పర్సన్లో పశ్చాత్తాపం అనేది లేకపోవడం, అది మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తుంది కనెక్షన్లో. ఈ పర్సన్ మోసం చేశారు, చాలా అబద్ధాలు ఆడారు, మీకోసం స్టాండ్ తీసుకోలేదు, మీ విషయంలో కన్ఫ్యూజ్డ్గా ఉంటారు, మళ్ళీ మీ పైగా మిమ్మల్ని తిట్టడం ఈ కనెక్షన్లో. సో ఇలాంటి మైండ్ గేమ్స్ వల్ల మీరు అలసిపోయారు. ఎందుకంటే ఈ కనెక్షన్లో ఫస్ట్ నుంచి కూడా మీరు చాలా ఎఫర్ట్స్ వేశారు. బట్ దానికి మీ పర్సన్లో గ్రాటిట్యూడే లేదు. దానికి మీ పర్సన్లో అరే నా పర్సన్ కదా, అరే ఇంత చేసింది కదా తన కనెక్షన్లో, లేదంటే ఇంత చేశాడు కదా ఈ కనెక్షన్లో, అంటే మీ జెండర్ ప్రకారం తీసుకోండి. సో వాళ్ళలో ఏంటంటే ఆ గ్రాటిట్యూడ్ అనేది లేదు, ఒక ఇది లేదు మీ మీద. సో దానివల్ల మీరు లిటరల్గా విసిగిపోయారు ఈ కనెక్షన్లో. ఏంటంటే నేను ఇంత చేసినా కానీ పర్సన్కి ఎప్పుడు నా ఎఫర్ట్స్ కనిపించలేదు, నా లవ్ కనిపించలేదు, దానివల్ల మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు ఈ కనెక్షన్లో. సో అందుకే మీరు ఈ పర్సన్ కొంచెం దూరంగా ఉంటేనే బెటర్ అనేసి మీ ఫీలింగ్లో ఉన్నారు. అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి, ఒక నిమిషం, ఈ కార్డ్స్ ఇప్పటివరకు నేను కార్డ్స్ తీసింది ఇవి. బాటమ్ ఆఫ్ ద డెక్లో 9 of Pentacles. అంటే మీలో ఏంటంటే ఈ పర్సన్ మైండ్ గేమ్స్ అనేది ముందు మీకు అర్థం అవ్వలేదు ఈ కనెక్షన్లో. ఇప్పుడు ఏంటంటే మీరు ఎక్కువ మీ ఫైనాన్సెస్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ 9 of Pentacles ఎనర్జీలో ఏంటంటే మీలో ఎక్కడొక్కడ ఒక ధైర్యం అనేది పెరిగింది, లేదంటే మీలో సెల్ఫ్ లవ్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. అంటే ఏంటంటే మీరు తెలుసుకుంటున్నారు ఇప్పుడు ఇన్ని రోజులు ఈ పర్సన్ ఇదిలో పడి మీ వాల్యూ మీరు మర్చిపోయారు, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని పక్కన పెట్టినా కానీ ఇప్పుడు మీరు మీ వాల్యూని తెలుసుకుంటున్నారు. మీ ఫైనాన్సెస్ మీద ఫోకస్ చేస్తున్నారు, మీ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు, లేదంటే తన బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారు, సో దట్ మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వడానికి. సో ఫైనాన్షియల్ స్టేబిలిటీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. అండ్ దాని కింద కార్డ్ వచ్చేసి Queen of Swords అండి. అంటే మీలో అక్కడ ఇప్పుడు పర్సన్ కంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఇన్ని రోజులు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయారు. ఎందుకంటే మీకు విసుగు ఎందుకు వచ్చిందంటే ఇంత చేసిన తర్వాత కూడా ఈ పర్సన్ మీతో మైండ్ గేమ్స్ ఆడడం వల్ల, అంటే వాళ్ళ సేఫ్టీ కోసం మీతో మైండ్ గేమ్స్ ఆడారు, బట్ వాళ్ళ సేఫ్టీ కోసం మిమ్మల్ని ఇంత హర్ట్ చేస్తున్నారు అనేసి పర్సన్కి రియలైజ్ అవ్వట్లేదు. సో చూద్దాం ఆ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. నెక్స్ట్ ఫీలింగ్స్, యాక్షన్స్ చూద్దాం. ఓవరాల్గా నాకు ఏదొచ్చినా కనిపించినా మీకు చెప్తాను నేను, ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా. మీకు తెలిసిన షుగర్ కోట్ చేయను అనేసి, ఓకే. సో చూద్దామండి. ఈ ఎనర్జీ ఇప్పుడు నేను చెప్పింది మీతో మ్యాచ్ అవుతున్నట్టయితే డెఫినెట్గా ఈ రీడింగ్ మీకోసమే, ఓకే. సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ అనమాట ఈరోజు టాపిక్.
సో నెక్స్ట్ యాక్షన్స్లో ఫస్ట్ కార్డ్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 10 ఆఫ్ సోర్డ్స్. అంటే ఈ కనెక్షన్లో నాకు ఏమనిపిస్తుందంటే, మీ పర్సన్ ఇంత హర్ట్ చేస్తారా, మళ్ళీ ఎలా వస్తారంటే అసలు నేను ఏం చేయలేదు, ఏం జరగలేదు అన్నట్టుగానే బిహేవ్ చేస్తారు మీ పర్సన్. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాంగ్డ్ మ్యాన్ అండి. హ్యాంగ్డ్ మ్యాన్ క్లారిఫై చేద్దాం. ఓకే, 8 ఆఫ్ కప్స్ అండ్ 5 ఆఫ్ కప్స్. నెక్స్ట్ కార్డ్ వచ్చేసి 7 ఆఫ్ సోర్డ్స్. నెక్స్ట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ సోర్డ్స్. నెక్స్ట్ 8 ఆఫ్ వాండ్స్. కార్డ్స్ అన్నీ స్లిప్ అవుతున్నాయి చాలా. ఒక్క నిమిషం. సో 8 ఆఫ్ వాండ్స్ క్లారిఫై చేద్దాం. Ace of Swords clarifier, Moon. Okay, next వచ్చేసి 2 of Pentacles. Wheel of Fortune. Wheel of Fortune clarify చేద్దాం. Wheel of Fortune clarifier, 4 of Pentacles. Ten of Wands, King of Cups, 8 of Swords, High Priestess. High Priestess है కదా. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి హర్మిట్ అండి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ హర్మిట్ని ఇక్కడ పెడుతున్నాను. సో దాన్ని క్లారిఫై చేద్దాం. ఓకే, 6 ఆఫ్ కప్స్. టవర్, 9 ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో ఇక్కడ నాకు నంబర్స్ ఏం కనిపిస్తున్నాయి అంటే, నంబర్స్ అంటే డౌట్ పడకండి ఏం నంబర్స్ అనేసి. నంబర్స్ అంటే ఏం లేదండి, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్లో కానివ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్లో కానివ్వండి, నంబర్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఉన్న నంబర్స్ వచ్చేసి 10 నంబర్ ఉంది, అలాగే 7 నంబర్ ఉంది, 8 నంబర్ ఉంది, 3 నంబర్ ఉంది, 6 నంబర్ ఉంది. ఎక్కువ 10 కనిపిస్తూ ఉండొచ్చు. అంటే మీ కనెక్షన్లో ఒక సైకిల్ నాకు ఎండ్ కనిపిస్తుంది. అంటే ఒక సైకిల్ ఎండ్ అయ్యి వేరే సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో 4 నంబర్ కూడా ఇంపార్టెంట్ అయ్యొచ్చు మీ కనెక్షన్లో. 4 నంబర్ అండ్ 16 నంబర్ కూడా ఇంపార్టెంట్ అయ్యొచ్చు, 1, 6. సో ఈ నంబర్స్ కనిపించాయి నాకు. లెటర్స్లో వచ్చేసి K లెటర్, I లెటర్, G లెటర్ అండ్ W లెటర్, A లెటర్, N లెటర్, D లెటర్, S లెటర్ ఇంపార్టెంట్ అయ్యొచ్చు. K లెటర్ చెప్పానా? ఓకే, సో S లెటర్, D లెటర్, H లెటర్, O లెటర్, T లెటర్ ఇంపార్టెంట్ అయ్యొచ్చు. ఓకేనా, సో ఒకవేళ నంబర్స్ లెటర్స్ కూడా మ్యాచ్ అవ్వలేదంటే మరేం పర్లేదు. నంబర్స్ అంటే మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్లో, మీ డేట్ ఆఫ్ బర్త్లో, లేదంటే ఏదైనా యానివర్సరీ స్పెషల్ నంబర్ ఉండొచ్చు రిలేటెడ్. ఇక్కడ నేను లెటర్స్ ఏవైతే చెప్తున్నానో మీ పర్సన్ నేమ్లో ఫస్ట్ లెటర్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే మీ నేమ్లో ఫస్ట్ లెటర్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అలా కూడా మ్యాచ్ అవ్వకపోతే మరి ఏం ప్రాబ్లం లేదండి, అంత మ్యాచ్ అవ్వాలి కంపల్సరీ అని ఏం రూల్ లేదు. బట్ ఇక్కడ ఏంటంటే మెన్షన్ చేశాను అంతే. ఓకే, సో ఎనర్జీస్ అనేవి మ్యాచ్ అవ్వాలి. నేను ఏదైతే చెప్తున్నానో అది మీకు మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు నేను దాకా ఎనర్జీస్ చెక్ చేశాను కదా మీవి, సో అది ఎక్కువ మీకు మ్యాచ్ అయింది అనుకోండి, రీడింగ్ మీకోసమే. ఓకేనా, సో ఇంకా డీటెయిల్ రీడింగ్ కావాలి, ఇంకా క్లారిటీ కావాలి మీ రిలేషన్షిప్ కంటే, మీ పర్సనల్ రీడింగ్ కోసం మీరు కన్సల్ట్ అవ్వచ్చు. నంబర్ ఉంది టైటిల్లో, దానికి మీరు వాట్సాప్ చేయొచ్చు. ప్లీజ్ కాల్స్ చేయకండి, బికాస్ కాల్స్ చేయడం వల్ల నేను డిస్టర్బ్ అవుతాను. అండ్ కాల్స్ చేయొద్దని నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. వాట్సాప్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఓకేనా, నో ప్రాబ్లం. సో
ఏదైనా మీకు కొంతమంది వాట్సాప్ చేయడానికి రాదు లైక్ అన్నా ఏం పర్లేదండి. వాయిస్ నోట్ పెట్టినా చాలు. నేను చూసుకుంటాను, రిప్లై ఇస్తాను వాయిస్ నోట్ కూడా. సో, కొంతమందికి టైప్ చేయడం రాదు కాబట్టి సో, అలాంటి వాళ్ళు కూడా వాయిస్ నోట్‌లో నాతో మాట్లాడొచ్చండి. ఓకేనా? నో ప్రాబ్లమ్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కార్డ్ మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్స్‌లో నాకేం కనిపిస్తుందంటే ఫస్ట్ ఈ కనెక్షన్‌లో ఈ పర్సన్ చాలా లేజీ అనమాట. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ చాలా లేజీగా ఉన్నారు. చాలా ఇయర్స్ నుంచి లేదంటే చాలా మంత్స్ నుంచి మిమ్మల్ని చాలా స్టక్ చేసి ఉంచారు. అంటే మీ పర్సన్ యాక్షన్స్ అంటే యాక్షన్ తీసుకుంటారు. కానీ ప్రాపర్‌గా ఒక ఫ్యూచర్ కోసం యాక్షన్ అయితే తీసుకోవట్లేదు. ఇప్పుడు మీతో బయటకి వెళ్ళాలి, మీతో డేట్‌కి వెళ్ళాలి, మీతో టైమ్ స్పెండ్ చేయాలి, మీతో టైం గడపాలి. సో, ఇలాంటి వాటికి మాత్రం మీ పర్సన్‌కి యాక్షన్ మాత్రం చాలా సూన్‌గా వస్తది. ఇక్కడ చాలామందికి మీ లైఫ్‌లో కొత్త పర్సన్ కూడా అప్రోచ్ అయ్యి ఉంటారు. కొత్త పర్సన్ కూడా మీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండొచ్చు. ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కొంతమందికి రెజొనేట్ అవ్వచ్చు, కొంతమందికి అవ్వకపోవచ్చు. అందరికీ అవ్వాలని రూల్ ఏం లేదు కదా! అందరి లైఫ్‌లో కొత్త పర్సన్ వచ్చారని ఏం రూల్ లేదు. బట్ కొంతమందికి నాకు కనిపిస్తుంది. ఇక్కడ కొంతమందికి అండ్ ప్రెజెంట్ కొంతమందికి ఎవరికైతే న్యూ పర్సన్ వచ్చారో అక్కడ ఎవరైతే ప్రెజెంట్ పర్సన్ ఉన్నారో వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు. అంటే మీరు ఒక ఫ్యూచర్ ఇమాజిన్ చేసుకుంటున్నారు. లేదంటే ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ గురించి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. లైక్ మ్యారేజ్ లేదంటే ఈ పర్సన్ ఏదైనా ఒక ష్యూరిటీ ఇవ్వాలి రిలేషన్‌షిప్‌లో అని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. బట్ ఈ పర్సన్ అదే డిలే చేస్తున్నారు. ఇంకొకటి మీ పర్సన్ ఫీలింగ్ చూడండి. ఇక్కడ మీ పర్సన్ ఏం యాక్షన్ తీసుకోవట్లే, హ్యాంగ్ మ్యాన్ అయ్యారు, వేలాడుతున్నారు ఒక పర్సన్. కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ మీ పర్సన్‌కి. కానీ ఈ పర్సన్ ఫీలింగ్ ఎలా ఉందంటే ఇతను చాలా బరువు మోసారు, ఈ పర్సన్ చాలా చేశారు ఈ కనెక్షన్‌లో, ఈ పర్సన్ ఫుల్ చేశారు, మీరే అర్థం చేసుకోవట్లేదు అన్న ఒక కట్టింగ్ ఇస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే తను మీ లైఫ్‌లోకి రావడం, మీతో కనెక్షన్‌లో ఉండడం, మీ వైపు రొమాంటిక్‌గా ఫీల్ అవ్వడం, అదే ఈ పర్సన్ చేసిన పెద్ద ఎఫర్ట్స్ అని ఈ పర్సన్ ఫీలింగ్. బట్ ఇక్కడ ప్రాపర్ ఏంటి ఎఫర్ట్స్ ఏంటంటే పర్సన్ మీకు ఫ్యూచర్ ఇవ్వడం. ఆ విషయంలో ఏంటంటే పర్సన్ ఎఫర్ట్సే చూపించట్లేదు. బట్ ఈ పర్సన్ ఎలా అనుకుంటున్నారంటే ఇది చేసి మీకు రీచ్ అవుట్ అయ్యి లేదంటే మీతో మాట్లాడడమే పెద్ద ఎఫర్ట్స్, చాలా కష్టమైన పని నేను చేస్తున్నాను ఒక ఫీలింగ్‌లో ఉంటున్నారు. ఓకే. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ చాలా స్టక్ ఉన్నారు. చాలా అంటే మీ పర్సన్‌ని ఒక డెసిషన్ తీసుకోమంటే దానికి 10 సంవత్సరాలు ఆలోచిస్తారు. ఈ డెసిషన్ తీసుకోవాలా వద్దా? తీసుకోవాలా వద్దా? అంటే ఒక లేజీనెస్. అంటే ఈ కనెక్షన్‌లో మొదటి నుంచి పర్సన్‌కి అలవాటు ఏమైపోయిందంటే మిమ్మల్ని గ్రాంటెడ్‌గా తీసుకోవడం, లేదంటే డిలే చేయడం, ఈ కనెక్షన్‌లో యాక్షన్ తీసుకోకపోవడం. అంటే ప్రాపర్ కమిట్మెంట్ గురించి యాక్షన్ తీసుకోవట్లేదు. బట్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వడం, మీతో టైమ్ స్పెండ్ చేయడం దానికి మాత్రం ఈ పర్సన్ రీచ్ అవుట్ అవుతారు. ఇక్కడ చాలామందికి నాకు 8 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ కనిపిస్తుంది. అంటే 8 వీక్స్ తర్వాత ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే సిట్యుయేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. అంటే కమ్యూనికేషన్ వస్తది. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ ఎందుకొస్తుందంటే ఒకవేళ మీ పర్సన్ వేరే దగ్గర మ్యారీడ్ అయ్యి ఉంటే అక్కడ సిట్యుయేషన్స్ బాగలేదు. కొందరికి ఏంటంటే మీ పర్సన్ మదర్ వల్ల తనకి ఇష్యూస్ ఉండొచ్చు. మదర్ వూండ్స్ ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీ పర్సన్ వేరే రొమాంటిక్ థర్డ్ పార్టీతో డీల్ అవుతున్నట్టయితే అక్కడ మీ పర్సన్‌కి క్లారిటీ వస్తది ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళని అర్థం చేసుకోవట్లేదు. చాలా డిసప్పాయింట్ చేశారు ఈ పర్సన్‌ని. సారీ అండి. సో, ఈ పర్సన్‌ని చాలా డిసప్పాయింట్ చేశారనేసి ఈ పర్సన్‌కి రియలైజ్ అవుతుంది. అంటే పర్సన్ సిట్యుయేషన్ ఎలా అయిపోతుందంటే అటు థర్డ్ పార్టీ అర్థం చేసుకోరు, ఇటు మీరు అర్థం చేసుకోవట్లేదు అని ఒక ఇదిలో ఈ పర్సన్ వచ్చేస్తున్నారు. అండి మీరు చాలా విసిగిపోయారు ఈ కనెక్షన్‌లో. బికాజ్ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఏంటంటే ఒక క్లారిటీ. అదే ఈ పర్సన్ ఇవ్వట్లేదు ఈ కనెక్షన్‌లో. సో, మీరేంటంటే మీలో ఒక విసుగు వచ్చేసింది. ఏంటి ఈ పర్సన్ కోసం నేను వెయిట్ చేస్తున్నా, ఎమోషనల్‌గా ఉంటాను. ఇంత ఇన్వెస్ట్ చేసి కూడా ఈ పర్సన్ మీతో మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. ఎనర్జీలో నేను చెక్ చేసినప్పుడు అదే వచ్చింది. అంటే మీరు ఇంత చేసినా గానీ ఎక్కడ కూడా ఈ పర్సన్‌లో ఒక గ్రాటిట్యూడ్ అనేది లేదు. సో, మీరు ఆల్రెడీ చాలా ఫెడ్ అప్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. ఈ పర్సన్ లైఫ్‌లో నాకు తెలిసి వాళ్ళ మదర్ చాలా కంట్రోలింగ్ ఉండొచ్చు. లేదంటే ఆ పర్సన్ వాళ్ళ మదర్ డెసిషన్స్ చాలా నడుస్తూ ఉండొచ్చు. అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి. అండి వాళ్ళ ఫ్యామిలీ వల్లనే ఈ పర్సన్ మీకోసం డెసిషన్ తీసుకోవట్లేదంటే ఇట్స్ నో. ఓకే. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్‌లో కూడా ప్రాబ్లమ్ ఉంది కదా! పెద్ద ప్రాబ్లమే ఈ పర్సన్. ఏంటంటే ఈ పర్సనే ముంగటికి జరగట్లేదు. ఈ పర్సనే డెసిషన్ తీసుకోవట్లేదు. చాలా స్టక్‌గా ఉన్నారు ఈ కనెక్షన్‌లో. చాలా స్టక్ చేస్తున్నారు. ఈ పర్సన్ ఇరుక్కోలేదు. ఆ పర్సన్ హ్యాండ్ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే ఈ పర్సన్‌లో మిమ్మల్ని స్టక్ చేస్తున్నారు. వాళ్ళు కూడా స్టక్ అవుతున్నారు. ఈ పర్సన్ వల్ల మీరేంటంటే ఒకటి హర్ట్ అవుతున్నారు. మీ లైఫ్‌లో ముంగటికి వెళ్ళలేకపోతున్నారు. వెనక్కి వెళ్ళలేకపోతున్నారు. ఒక స్టక్ ఎనర్జీ మీరు ఈ పర్సన్ క్రియేట్ చేసి పెట్టారనమాట చాలా రోజుల నుంచి. సో, దానివల్ల ఏంటంటే మీరు ఓవరాల్‌గా ఇంకా ఇనఫ్ ఈజ్ ఇనఫ్. ఇంకా ఈ పర్సన్ నుంచి నాకు క్లారిటీ కావాలి. ఈ కనెక్షన్ ఉంటే ఉంటది. లేదంటే పోతది. బట్ నాకు మాత్రం ఈ స్టక్ ఎనర్జీ వద్దు అన్న ఒక భావనలో మీరున్నారు. అంటే మీకు క్లారిటీ కావాలి. ఎస్సా లేదా నోవా. బట్ ఎస్సా, నోవా, మేబీ అట్లాంటివి సిట్యుయేషన్స్ మీకొద్దు.
సో యెస్సా నోవా ఈ పర్సన్ మీ గురించి స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా? ఇక్కడ చాలామంది కూడా మీరు ఒక కమిట్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నారు. బట్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా వెయిట్ చేపిస్తున్నారు. ఎవరైతే అన్‌మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో. అండ్ ఒకవేళ మ్యారీడ్ పర్సన్‌తో మీరు డీల్ అవుతున్నట్టయితే అక్కడ మీ పర్సన్ మ్యారేజ్ లైఫ్‌లో అంత ఇష్యూస్ కొంచెం ఫేస్ చేస్తున్నారు. ఎమోషనల్ డౌన్‌గా ఉన్నారు. బట్ మీ విషయంలో అట్‌లీస్ట్ మీరు కమిట్మెంట్ ఎక్స్‌పెక్ట్ చేయకపోయినా ఎవరైతే మ్యారీడ్ పర్సన్ కోసం చూస్తున్నారో, కానీ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఎలా ఫీల్ అయ్యేలా చేస్తున్నారంటే మీరు చాలా ఇది కనెక్షన్‌లో మీరు ఇన్వెస్ట్ చేయట్లేదు. తనే చాలా చేస్తున్నారు. మిమ్మల్ని ఎలా ఫీల్ అయ్యేలా చేస్తున్నారంటే మిమ్మల్ని గిల్టీ ఫీల్ అయ్యేలాగా చేశారనమాట. మీదే తప్పు, మీదే ఇది కనెక్షన్‌లో అన్నట్టుగా. ఇక్కడ చూస్తున్నట్టయితే 2 ఆఫ్ పెంటికల్స్ అంటే జగ్గలు చేస్తున్నారు మీ పర్సన్. ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ అంటే మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు ఈ పర్సన్ మీతో ఉండడానికి, మీతో టైమ్ స్పెండ్ చేయడానికి. బట్ డెసిషన్ గురించి యాక్షన్ తీసుకోవాలంటే దానికి మీ పర్సన్ ఎప్పుడు కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటారు. జగ్గలు అవుతూ ఉంటారు. సో, కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటుంటారు. సో, అలాంటి ఎనర్జీ కైండ్ ఆఫ్ ఎనర్జీ నాకు అనిపిస్తుంది. సో, ఇక్కడ ఈ కనెక్షన్‌లో ఏంటంటే మీరు చూసారు ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవట్లేదు అనేసి ఇక్కడ మీలో చేంజ్ వచ్చేస్తుంది. అంటే మీలో ఏంటంటే ఇన్ని రోజులు ఈ పర్సన్ గురించి నేను వెయిట్ చేయాలి. ఇన్ని రోజులు నేను ఎదురు చూసాను. ఇన్ని రోజులు ఈ పర్సన్ నుంచి పైగా నేనే మాటలు పడాలి. సో, ఈ పర్సన్ నాతో మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ క్లారిఫైయర్స్ వచ్చేసి 8 ఆఫ్ కప్స్ అండ్ 5 ఆఫ్ కప్స్ వచ్చాయి. సో, ఈ పర్సన్ ఏంటంటే ఇన్ని రోజులు మీ పర్సన్‌కి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. లైక్ నేను ఎంత ఈ కనెక్షన్‌లో స్టాండ్ తీసుకోకపోయినా గానీ మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయిపోరు. మీరు ఎక్కడ రిగ్రెట్‌గా ఫీల్ అవ్వరు ఈ కనెక్షన్‌లో. ఈ పర్సన్ ఎంత స్టాండ్ తీసుకోకపోయినా, స్టక్ ఉన్నా గానీ మీరు ఇంకా ఈ పర్సన్‌ని బ్రతిలాడుతూనే ఉంటారు ఈ కనెక్షన్‌లో స్టిల్ అనేసి ఈ పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ మీలో ఏంటంటే ఒక విసుగొచ్చేసింది. ఒక చిరాకొచ్చేసింది. ఓకే. ఇంకా ఇనఫ్. ఇంకా ఎన్ని రోజులు ఈ పర్సన్ కోసం నేను వెయిట్ చేయాలి అని ఒక ఎనర్జీలో అంటే మీరు పూర్తిగా ఇప్పుడు ఏంటంటే మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు. లేదంటే ఈ పర్సన్‌తో మాట్లాడకుండా ఉంటుండొచ్చు ఈ కనెక్షన్‌లో. ఏంటంటే ఇంకొకటి మేబీ మీరు చాలా ఫెడప్ అయిపోయారు ఈ కనెక్షన్‌లో. అంటే ఇక్కడ ఏంటంటే మీరు మూవ్ ఆన్ అవుతున్నారు. ఇక్కడ చూసారా? ఇక్కడ ఈ పర్సన్ స్టక్ ఉన్నారు. ఈ పర్సన్‌కి కాన్ఫిడెన్స్ ఉంది మీరు మూవ్ ఆన్ అవ్వరు తన నుంచి అనేసి. బట్ ఇప్పుడు తను రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. ఓకే. మీరు మూవ్ ఆన్ అవుతున్నారని ఈ పర్సన్‌కి ఇప్పుడు అర్థమవుతుంది. అంటే మీలో చేంజెస్ ఆ పర్సన్ చూస్తున్నారు. ఇంతకు ముందులా మీరు లేరు కాబట్టి ఆ చేంజెస్ ఈ పర్సన్ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు చాలా బీట్రేగా ఫీల్ అయ్యారు. అంటే చీటెడ్‌గా ఫీల్ అయ్యారు. బికాజ్ మీకు అనిపిస్తుంది ఏంటంటే ఈ పర్సన్ మీ నుంచి చాలా విషయాలు దాచారు. చాలా అబద్ధాలు ఆడారు. చాలా జెన్యూన్‌గా లేరనేసి కనెక్షన్‌లో. అందుకే మీరు చాలా విసిగిపోయారు. ఇంత చీట్ చేస్తూ కూడా ఈ పర్సన్ మైండ్ గేమ్స్ ఆడారు మీతో చూసారా? అది మీకు చాలా హర్టింగ్‌గా ఉంది ఈ కనెక్షన్‌లో. ఇక్కడ 8 వీక్స్ తర్వాత చాలా మందికి కమ్యూనికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే మీకు క్లారిటీ వచ్చి మీరు ఇనఫ్ ఈజ్ ఇనఫ్ అనుకున్నారో అప్పుడు ఈ పర్సన్ నుంచి కాల్ వస్తుంది మీకు. ఇక్కడ చూస్తున్నట్టయితే 8 ఆఫ్ వాండ్స్‌లో కూడా మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ గొంగళి పురుగులు ఉన్నాయి, బటర్‌ఫ్లైస్ ఉన్నాయి కదా! సో, అంటే మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతుంది. అంటే మీలో ఏంటంటే ఒక సైకిల్ అనేది వెళ్తుంది. ఒక ట్రాన్స్‌ఫర్మేషన్. అంటే ఒక గొంగళి పురుగు నుంచి ఒక బటర్‌ఫ్లై ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందో అంటే ఇక్కడ మీరు ఏదైతే అంటే ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే మార్పు కదండీ! ఇప్పుడు గొంగళి పురుగు నుంచి ఒక బటర్‌ఫ్లై రావాలంటే అది మార్పు అంటారు కదా! అదొక ట్రాన్సాక్షన్ అంటున్నాను. ట్రాన్స్‌ఫర్మేషన్ కాబట్టి ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ మీలో జరుగుతుంది. ఓకే. ఇంకా మీరు చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు ఏంటంటే ఇంత చేసి కూడా ఈ పర్సన్ ఇంకా నన్నే బ్లేమ్ చేస్తున్నారనేసి మీరు చాలా హర్ట్‌గా ఉన్నారు ఈ కనెక్షన్‌లో. అండ్ ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫైయర్ 4 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ సైకిల్ చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే మీ టైం అనేది స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు మీ టైం స్టార్ట్ అవ్వబోతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫైయర్ 4 ఆఫ్ పెంటికల్స్ అంటే మీ పర్సన్‌లో ఇన్‌సెక్యూరిటీ స్టార్ట్ అవ్వబోతుంది. బికాజ్ ఇంతవరకు కాన్ఫిడెన్స్‌గా ఉండే కదా! మీరు మూవ్ ఆన్ అవ్వరు, మీరు ముంగటికి వెళ్లరు మీ లైఫ్‌లో అనేసి. సో, ఇప్పుడు ఈ పర్సన్ క్లారిటీ వస్తుందంటే మూవ్ ఆన్ అవుతున్నారు. సో, ఈ పర్సన్‌కి ఇక మీరు మూవ్ ఆన్ అవుతున్నారంటే ఇక మీ గురించి పొజెసివ్‌గా ఫీల్ అవ్వడం, మిమ్మల్ని ఆపడానికి ట్రై చేయడం, మిమ్మల్ని తన లైఫ్‌లోనే ఉంచుకోవాలని ఆలోచించడం. బట్ డెసిషన్ అయితే తీసుకోరు. మీరైతే కావాలి వాళ్ళకి. కానీ డెసిషన్ మాత్రం తీసుకోరు. ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చేసి క్లారిఫై 4 ఆఫ్ పెంటికల్స్ అంటే మీలో ఏంటంటే మీరు ఎమోషన్స్‌ని హైడ్ చేసేసుకుంటున్నారు. అంటే ఎమోషన్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడం ఆపేసారు ఈ కనెక్షన్‌లో. ఇక్కడ చూస్తారా క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఉంది. అలాగే 4 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఉంది. అంటే మీరు ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు ఈ కనెక్షన్‌లో. అంటే మీ ఎమోషన్స్‌ని మీరు చూపించట్లేదు ఈ కనెక్షన్‌లో. ఇంకా మీకు అనిపించింది ఇంత చేసి కూడా ఇంకా ఎమోషన్స్, ఫీలింగ్స్ ఈ పర్సన్‌కి ఎక్స్‌ప్రెస్ చేసినా బేకార్ అనేసి. ఇక్కడ మీ పర్సన్ ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. అంటే ఎమోషనల్‌గా అంటే ఇప్పుడు చూడండి మీ పర్సన్ ఏదో డెసిషన్ తీసుకున్నారు, స్టాండ్ తీసుకున్నారు, మ్యారేజ్ చేసేసుకుంటారని నేను చెప్పట్లేదు. బట్ ఏంటంటే మీరు ట్రాన్స్‌ఫర్మేషన్ వల్ల ఏంటంటే ఈ పర్సన్‌లో కొంచెం ఏంటంటే మిమ్మల్ని కోల్పోతారు అనేసి
ఒక భయం అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మొత్తం అవ్వలేదు, బట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే 8 ఆఫ్ సోర్డ్స్ అంటే స్టిల్ ఈ పర్సన్ స్టక్కే ఉన్నారు. డెసిషన్ మేకింగ్ లేదు, ఎక్స్‌క్యూజెస్ లైక్ ఫ్యామిలీ ఒప్పుకోరు, అది ఒప్పుకోరు, ఇది ఒప్పుకోరు, సమాజం, సొసైటీ, ఇది వాళ్ళు ఇది అది అనేసి సంథింగ్ బాగా ఎక్స్‌క్యూజెస్ చేస్తున్నారు ఈ కనెక్షన్‌లో. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఎక్కువగా ఈ మధ్య స్ట్రాంగ్ అవుతున్నారు. మీ మీద మీరు ఫోకస్ చేసుకుంటున్నారు. ఎక్కువ స్పిరిచువాలిటీ మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే మీరు మీ ఇంట్యూషన్‌ని నమ్ముతున్నారు. మేబీ మొదటి నుంచి కూడా మీకు మీ మనసులో ఎక్కడో అక్కడ మీ మనసు మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ఈ పర్సన్ రాంగ్, ఈ పర్సన్ డెసిషన్ తీసుకోవట్లేదు, ఈ పర్సన్ మీతో మైండ్ గేమ్స్ ఆడుతున్నారు, మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు అన్నీ మీకు తెలుసు. బట్ ఎక్కడో మీ ఎమోషన్స్, మీ లవ్ ఈ పర్సన్ ముంగట మిమ్మల్ని చాలా ఈ పర్సన్ మిమ్మల్ని గ్రాంటెడ్‌గా తీసుకునేలాగా చేసింది. బట్ మీలో ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడు మీ ఇంట్యూషన్‌ని మీరు బాగా నమ్ముతున్నారు. అంటే మీ ఇంట్యూషన్‌ని మీరు బాగా వింటున్నారు. మీ గట్ ఫీలింగ్ ఏంటి? మీ గట్ ఫీలింగ్ మిమ్మల్ని చాలా బాగా గైడ్ చేస్తుంది. ఇక్కడ అంటే మీరు ఇప్పుడు మిస్టీరియస్ అయిపోయారు. అంటే ఎక్స్‌ప్రెస్ చేయడం, మీ ఎమోషన్స్‌ని మీరు షట్ డౌన్ చేసేసారు. అంటే ఎమోషన్స్ అనే బటన్‌ని మీరు ఆఫ్ చేసేసారు. ఇంతకుముందు ఆన్‌లో పెట్టేవారు. ఇప్పుడు మీ ఎమోషన్స్ అనే బటన్‌ని మీరు ఆఫ్ చేసేస్తారు. సో ఇప్పుడు ఎమోషనల్‌గా మీరు ఎక్కువ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు. మీ గ్రోత్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇన్ని రోజులు మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉండి విసిగిపోయారు. బిట్రే అయ్యి హర్ట్ అయ్యి విసిగిపోయారు. ఇప్పుడు ఒక క్లారిటీ కావాలి మీకు. అంటే ఈ పర్సన్ ఎలాగో స్టెప్ తీసుకోవట్లేదని ఇంకా మీరే స్టెప్ తీసుకున్నారు. బికాజ్ ఇంకా మీరు ఫెడప్ అయిపోయారు ఈ పర్సన్ వల్ల. సో ఇప్పుడు చాలామందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు. మళ్ళీ మీ పర్సన్ నుంచి నాకు కాంటాక్ట్ కనిపిస్తుంది. కొంతమందికి 8 వీక్స్ తర్వాత కనిపిస్తుంది. కొంతమందికి 10 వీక్స్ తర్వాత కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, మీరు ఆల్రెడీ లిటరలీ చాలా హర్ట్ అయ్యారు. ఇక్కడ ఒక పర్సన్ లిటరలీ పడిపోయారు కింద. అంటే చాలా చాలా హర్టింగ్ ఎనర్జీలో ఉన్నారు కదా. సో ఇది మీ ఎనర్జీ, మీ ఫీలింగ్స్ లాగా అనిపిస్తుంది. కానీ మీ పర్సన్కి ఏంటంటే అరే ఈ పర్సన్ మారిపోయారు ఈ మధ్య, అంటే ఈ పర్సన్ లైఫ్లో ఇంకెవరైనా వచ్చారా అని ఒక ఇన్సెక్యూరిటీ మొదలైంది. అంటే మీరెందుకు దూరంగా ఉంటున్నారంటే ఈ పర్సన్ క్లారిటీ ఇవ్వట్లేదు కనెక్షన్లో. కాబట్టి ఈ పర్సన్కి ఎలా అనిపిస్తుంది అంటే ఓకే ఈ పర్సన్ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా, అంటే ఆ పొజెసివ్ నేచర్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ హర్మెట్ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ పర్సన్ ఇంట్రోస్పెక్టివ్ మోడ్ త్రూ వెళ్తారు. అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ త్రూ వెళ్తారు. ఇక్కడ హర్మెట్ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ పర్సన్ లైఫ్లో ఒక లోన్లీ టైం వస్తుంది. ఎక్కడంటే వాళ్ళు ఒక ట్రాన్స్ఫర్మేషన్ త్రూ వెళ్తారు. ఇప్పుడు చూడండి, ఒక పర్సన్ మనం రోజు ఒక పర్సన్కి ఇప్పుడు మీరు ఉన్నంత కాలం ఈ పర్సన్కి రియలైజ్ అవ్వదు. బట్ ఎప్పుడైతే మీకోసం మీరు స్టెప్ తీసుకొని ముంగడికి వెళ్తారో ఆ పర్సన్ మళ్ళీ మీతో కనెక్ట్ అవుతారు. అంటే మీతో ఒక రిలేషన్షిప్ ఉంది తనకి. అంటే పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ చాలామందికి. లేదంటే సోల్మేట్. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఏంటంటే మీతో ఒక కనెక్షన్, మీతో సడన్గా కేరింగ్గా ఉండడం, మళ్ళీ రీచ్ అవుట్ అయినప్పుడు, లేదంటే మీతో ఉన్న కనెక్షన్ని మిస్ అవ్వడం లాంటివి చేస్తారు. ఇక్కడ 6 మంత్స్ తర్వాత ఎప్పుడైతే మీ పర్సన్ వస్తారో, కొంతమందికి 8 వీక్స్, కొంతమందికి 6 మంత్స్, కొంతమందికి 10 వీక్స్ కనిపిస్తుంది టైం ఫ్రేమ్. సో ఏంటంటే నెక్స్ట్ టైం మీ పర్సన్ వచ్చినప్పుడు కొంచెం మిమ్మల్ని కోల్పోయే భయం ఈ పర్సన్లో ఉంటుంది. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టవర్ ఉంది కదా. టవర్ ఏంటంటే మీలో సడన్ చేంజ్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఈ టవర్ ఏంటంటే యూనివర్సే క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, కనెక్షన్లో ఏమవుతుందంటే మీరు ఎమోషనల్గా ఉన్నారు, మీ పర్సన్ గురించి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు, మీ గురించి మీరు ఆలోచించుకోవడం ఆపేసారు ఈ కనెక్షన్లో. అంటే ఈ పర్సన్ ఏంటంటే అలాగే చాలా హ్యాపీగా హ్యాంగ్డ్గా ఉన్నారు, ఎలాంటి డెసిజన్ తీసుకోవట్లేదు. మీ పర్సన్ ఏమో వేలాడుతూ ఉన్నారు, యాక్షన్ తీసుకోకుండా. మీరేమో ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నారు. ఇక్కడ కార్డ్స్ చూపిస్తాను మీకు. ఇక్కడ హ్యాంగ్ మ్యాన్ చూడండి, ఒక మనిషి ఇక్కడ ఎలాంటి వర్క్ చేయట్లేదు, చాలా ఆరామ్సే ఉల్టా అనేది హ్యాంగ్ అయి ఉన్నారు వేలాడుతూ కదా. ఈ పర్సన్ చూడండి ఎంత బరువు మోస్తున్నారు, ఈ పర్సన్ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇది మీరు ఈ కనెక్షన్లో మీరు హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఈ పర్సన్ బ్లేమ్ చేస్తున్నారు, ఓకే నేనే చేస్తున్నా. ఏం చేస్తున్నారు, ఈ పర్సన్ హ్యాంగ్ అయ్యి ఉన్నారు, ఎలాంటి డెసిషనే లేదు. అంటే ఈ పర్సన్ హ్యాంగ్ అవ్వడానికి ఆరామ్సే ఈ పర్సన్ ఎంత కష్టపడుతున్నారు అంటే వాళ్ళ బ్యాక్ మొత్తం పోతుంది అనమాట, ఇది బరువు మోసి. సో ఇది మీరు ఈ పర్సన్కి ఎంత తేడా ఉంది చూడండి, ఈ పర్సన్కి మీకు ఈ కనెక్షన్లో. అయితే ఎఫర్ట్స్ మీ సైడ్ నుంచి ఉన్నాయి. ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వడం, మీతో మాట్లాడడం, ఇదే పెద్ద ఎఫర్ట్స్ అనుకుంటున్నారు ఈ కనెక్షన్. బట్ ప్రాపర్ ఎఫర్ట్స్ ఏంటంటే ఈ పర్సన్ ఒక ఫ్యూచర్ ఇవ్వడం, ఈ పర్సన్ ఒక క్లారిటీ ఇవ్వడం, మిమ్మల్ని స్టక్ చేసి ఉంచడం. సో ఈ పర్సన్ ఫీలింగ్ ఏంటంటే నేనే ఫుల్ మస్తు చేస్తున్నా ఈ కనెక్షన్లో, చాలా గ్రేట్ నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఈ పర్సన్లో ఇంతవరకు మీరు రియలైజ్ ఎందుకు అవ్వాలి ఈ పర్సన్ అంటే మీరు వెయిట్ చేస్తున్నారు, ఓకే ఈ పర్సన్ మాట్లాడడం, కానీ ఆ పర్సన్ అదే రిపీటెడ్గా ఉంటున్నారు. సో ఫైనలీ మీలో చేంజ్ వస్తుంది. ఫైనలీ మీరు లైక్ ఓకే నువ్వు ఎఫర్ట్స్ పెట్టకపోయినా సరే, నా కోసం డెసిషన్ తీసుకోకపోయినా సరే, బట్ ఐఎమ్ హ్యాపీ, నేను ప్రాక్టికల్గా ఉంటాను, నా లైఫ్లో నా సెల్ఫ్ రెస్పెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇన్ని రోజు నా సెల్ఫ్ రెస్పెక్ట్ పక్కన పెట్టి నీతో మాట్లాడపడ్డాను, నీ వల్ల నేను అవమానాలు పడ్డాను, బట్ ఇప్పుడు ఇనఫ్ ఈజ్ ఇనఫ్ అనేసి ఉన్నారు మీరు. సో మళ్ళీ పర్సన్ కొంతమందికి 6 మంత్స్, నాకు 8 వీక్స్, అలాగే 10 వీక్స్,
టైం ఫ్రేమ్ కనిపిస్తుందండి. ఓకేనా? కొంతమందికి 4 మంత్స్ కూడా అయ్యుండొచ్చు. ఓకే. సో ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి చాలామంది చూస్తారు కాబట్టి ఇక్కడ టైం ఫ్రేమ్స్ కనిపించినాయి నేను మెన్షన్ చేశానండి. ఓకేనా? సో ఈ కనెక్షన్లో మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే. సో మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. అండ్ కమెంట్ సెక్షన్లో ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ అనేసి డెఫినెట్గా రాయండి. ఓకే. సో చూద్దామండి మీకోసం గైడెన్స్ ఏంటి రిలేషన్షిప్లో అనేది. ఓకే. సో గైడెన్స్ ఏంటి మీకు ఈ రిలేషన్షిప్లో? ఓకే. ఏస్ ఆఫ్ కప్స్, 4 ఆఫ్ కప్స్. ఓకే. లవర్స్, ఇది బాగాలేదు కాదు. ఓకే. ఓకే. ఇక్కడ ఫస్ట్ ఏస్ ఆఫ్ కప్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే సెల్ఫ్ లవ్ అండి. అరే ఎన్ని వీడియోస్లో చెప్తారండి సెల్ఫ్ లవ్ అనేసి. సో అండి ఇక్కడ సెల్ఫ్ లవ్ అంటే ఇప్పుడు మన లైఫ్లో సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏంటంటే లైఫ్లో మనం లవ్ చేసుకోవడం మానేస్తాం. లైక్ ఈ పర్సన్ ఫలానా పర్సన్ నన్ను లవ్ చేయాలి, ఈ పర్సన్ ఫలానా పర్సన్ నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని మనం దాంట్లో పడి మన వాల్యూని మనం కోల్పోతాం. సో ఆ పర్సన్ మంచివారైతే పర్లేదు, యాక్షన్ తీసుకున్నా స్టాండ్ తీసుకున్నా మీ వర్షన్లో జెన్యూన్గా ఉండి మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా వద్దు అంటే వద్దు అనేసి మీరు కావాలి మీకోసం స్టాండ్ ఉంటే సిన్సియర్గా ఉండాలి, లేదంటే వదిలేసాలి. సో అలా ఇలా కాకుండా లైఫ్లో స్టక్ చేసి మిమ్మల్ని అలాంటి ఎనర్జీలో ఉండడం కరెక్ట్ కాదు. ఎవరితో అయినా అలా డీల్ చేయకూడదు. సో ఏంటంటే ఈ పర్సన్ వల్ల మీరు ఏంటంటే మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడం మర్చిపోయారు, మీకు మీరు కేర్ ఇచ్చుకోవడం మర్చిపోయారు. సో పదే ఎందుకు మన రీడింగ్స్లలో సెల్ఫ్ లవ్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ మీరు చాలామంది వ్యూవర్స్ ఏంటంటే సెల్ఫ్ లవ్ మర్చిపోయారు. అంటే మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేయాలి, లేదంటే మీరు ఎమోషనల్గా ఈ పర్సన్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. అంటే ఈ పర్సన్ లవ్ చేస్తేనే నాకు నా లైఫ్కి వాల్యూ, లేదంటే లేదన్న ఒక ఇదిలో మీరు అంత డౌన్ అయిపోయారు ఈ కనెక్షన్లో. సో ఇప్పుడు యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే ఆల్రెడీ మీలో నాకు చేంజెస్ కనిపిస్తున్నాయి, బట్ స్టిల్ యూనివర్స్ మీకు గైడెన్స్ ఏమిస్తుందంటే మీ సెల్ఫ్ లవ్ మీదని కాన్సన్ట్రేట్ చేయండి. అంటే ఇక్కడ చూడండి 9 ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చినాయి. అంటే మీ ఫైనాన్సెస్ మీద ఫోకస్ చేయండి, మీ గోల్స్ మీద ఫోకస్ చేయండి, బిజీగా ఉండడానికి ట్రై చేయండి, హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి, లైఫ్లో క్లారిటీగా ఉండండి, స్టక్ ఎనర్జీలో ఉండకండి, టాక్సిక్ కనెక్షన్లో ఇరుక్కోకండి. ఓకే. యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ బర్త్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఆ పర్సన్ రాంగ్ అయి ఉండొచ్చు, కానీ ఆ పర్సన్లో ఇదిలో పడి అరే ఈ పర్సన్ నన్ను రిజెక్ట్ చేశాడు, ఈ పర్సన్ నన్ను తక్కువ చేసి మాట్లాడాడు. సో అది వాళ్ళు ఎలా మాట్లాడారు అన్నది వాళ్ళ నోటి ఇది అండి, వాళ్ళ తప్పు. సో వాళ్ళు మీరు హర్ట్ చేస్తున్నారంటే మీరేం ఫీల్ అవ్వకండి. ఓకే. మీరు తక్కువ అనేసి ఫీల్ అవ్వకండి. ఓకేనా? సో వాళ్ళు రిజెక్ట్ చేశారంటే మేబీ అది మంచికే ఏమేమో, యూనివర్స్ అది మంచికే మీకు చేసిందేమో. సో అలా పాజిటివ్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ లవర్స్ ఉందండి, కార్డ్ నేను హైడ్ చేస్తాను, కొంచెం బాగాలేదు. ఇక్కడ ఏంటంటే ఈ లవర్స్ ఏంటంటే మళ్ళీ మీ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అయ్యి మళ్ళీ ఫిజికల్ అట్రాక్షన్ అండ్ ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది మీ ఇద్దరి మధ్యలో, స్పిరిచువల్ కనెక్షన్ ఉంది, ఒక మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఉంది మీకు మీ పర్సన్కి మీ మీద. బట్ ఏంటంటే ఇక్కడ కొన్ని మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కాదు, బట్ ఒక క్లారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒక సిన్సియారిటీ, ఒక ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది మీ పర్సన్ ఇవ్వట్లేదు. ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీరు ఎంత సెల్ఫ్ లవ్లో ఉంటారంటే ఈసారి మీ పర్సన్ వచ్చినా కానీ మీరు అంత యాక్సెప్ట్ చేసే పొజిషన్లో ఉండరు, మీరే రిజెక్ట్ చేసేస్తారు అన్న ఒక ఎనర్జీ ఉంది ఇక్కడ. సో మీరు ఇంట్రెస్టెడ్గా ఉండరు, ఎందుకంటే మీరు అప్పుడు చాలా సెల్ఫ్ లవ్ ఎనర్జీలో ఉంటారు, మీ లైఫ్లో గ్రో అవుతూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. సో అప్పుడు మీ పర్సన్ని మీరు రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కొంతమందికి. ఓకే. లేదంటే మీరు అండి ఒకవేళ ఇప్పుడు సింపుల్ అండి, మీ కనెక్షన్లో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది రావట్లేదంటే ఈ పర్సన్కి చెప్పండి, ఓకే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఈ కనెక్షన్లో నాకు ఫ్యూచర్ కావాలి, లేదంటే లేదు, అదొక క్లారిటీలో ఉండండి, బట్ స్టక్ అయ్యి ఉండకండి. సో ప్రేమగానే రిజెక్ట్ చేయండి. సో తిట్టాల్సిన అవసరం ఏం లేదు, బట్ ఓకే క్లారిటీలో ఉండండి. ఓకేనా? సో ఓవరాల్గా మీకు గైడెన్స్ ఏంటంటే సెల్ఫ్ లవ్, మీ ఫైనాన్సెస్ మీద ఫోకస్ చేయండి, మీలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, అలాగే ఉండండి. అండ్ ఈసారి మీరు చాలా మిస్టీరియస్గా ఉంటారు, లైక్ మీరు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు, మీ ఇంట్యూషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే గైడెన్స్లో హర్మిట్ వచ్చిందంటే అండి ఇప్పుడు మీకు చీకటిగా అనిపించవచ్చు, కష్టంగా అనిపించవచ్చు, బట్ లైట్ అనేది ముందు డెఫినెట్గా ఉంది మీ లైఫ్లో. ఇదే అయిపోయినా నా పర్సన్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఇంకా నా లైఫ్ చీకటే అలా అనుకోకండి. ఇక్కడ హై ప్రిస్టెస్ వచ్చేసి మీలో ట్రాన్స్ఫర్మేషన్. అలా ఇంకొకటి ఏంటంటే మీ గట్ ఫీలింగ్ని మీరు నమ్ముతారు, మీ ఇంట్యూషన్ చాలా బాగుంటుంది ముందు. అలాగే మీలో ఏంటంటే చాలా స్పిరిచువాలిటీ పెరుగుతుంది, స్పిరిచువాలిటీతో మీరు చాలా కనెక్ట్ అవుతారు, మీకు టారో గురించి ఎక్కువ తెలుస్తుంది, లేదంటే ఇంతకుముందు మీకు టారో గురించి అంత నాలెడ్జ్ కూడా లేకుండొచ్చు, లేదంటే టారో గురించి, మేనిఫెస్టేషన్ గురించి మీరు ఎక్కువ స్పిరిచువాలిటీకి అట్రాక్ట్ అవుతారు, అలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ
స్పిరిచువాలిటీ కార్డ్ ఉంది కదా, హై ప్రిస్టెస్ వచ్చేసి. సో మీలో ఏంటంటే ఇంట్యూషన్ ఉంటుంది, అలాగే మీ గట్ ఫీలింగ్ని మీరు నమ్ముతారు, లైఫ్లో కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు. ఓకేనా? సో ఇదండి గైడెన్స్. మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోదు, అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ అనేసి. మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది, 6000509679. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, బట్ కాల్ చేయకండి ప్లీజ్. ఓకేనా? సో మీ పర్సన్ నుంచి చామ్స్ చూద్దాం. సో కొంచెం వాల్యూమ్ తక్కువ చేసుకోండి, చామ్స్ సౌండ్ వస్తాయి. సో నేను కూడా చూడనండి, నేను కూడా కళ్ళు మూసుకొని తీస్తాను చామ్స్. మీ పర్సన్ నుంచి చామ్స్ ఏంటి చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఐ సింబల్ వచ్చింది. సో మీ పర్సన్ స్టాక్ చేస్తూ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, వేరే అకౌంట్ నుంచి. ఇక్కడ మ్యూజిక్, ఇక్కడ మీరు మ్యూజిక్ లవర్స్ అయి ఉండొచ్చు, లేదంటే మీ పర్సన్కి మ్యూజిక్ అంటే ఇష్టం ఉండొచ్చు, లేదంటే మీ ఇద్దరు కలిసి విన్న మ్యూజిక్ మీ ఇద్దరికి స్పెషల్ అయి ఉండొచ్చు. ఇక్కడ షిప్ వచ్చేసి యాక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే యాక్షన్ ఎక్స్పెక్టెడ్ మీ పర్సన్ నుంచి. బట్ చెప్పాను కదా కమిట్మెంట్ ప్రాబ్లం ఉందనేసి. సంథింగ్ ఏం కాదండి, ఇది జస్ట్. ఇక్కడ వింగ్స్ వచ్చాయి, అంటే స్పిరిచువల్ కనెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది, అలాగే గైడెన్స్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఏదైతే మీ కనెక్షన్లో ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందో అది యూనివర్స్ త్రూ అవుతుంది. ఓకేనా? సో ఇదండి. సో నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుస్తాను, అండ్ లైక్ చేయడం మర్చిపోదు, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి, గైడెన్స్ పొందాలి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఓకే.